రాత్రి చెప్పినట్టయితే బాగుండేది. ఇప్పుడు ఫోన్ చేసి పోనని చెప్పగానే మనం హడావుడిగా పిల్లలు అక్కడ వదిలిపెట్టొస్తున్నాయి. ఎక్కు తాగలేసి ఇంటికి మళ్ళీ 10 గంటలకు వస్తాం. అప్పుడు సర్దుకొని భోజనం చేసుకోవచ్చులే. సరేనా? పంప. కోణం పెట్టేసావా? కోణం పెట్టడం అయిపోయిన తర్వాత ఏంది? సరే, వచ్చిన కాడి నుంచి ఇంటికాడ ఏం వండలా, అనుకోకుండా చెప్పాడు, అంత లేట్ అయిపోయింది. సరే సరే. అమ్మమ్మ సెల్లిగా అలవట్లా. హాయ్ మీ అందరికి, ఎలా అండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కనబడుతుంది కదా, ఇది ఎందుకు వేసుకున్నానో మీకు తెలుసు. సరేనండి, దేవుని పాటలు చక్కగా వినపడుతూ ఉన్నాయి కదా. వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాల. సరేనండి, అంటే ఇంత సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను అనమాట. దేనికంటే రాజకుమారి మొన్న ఫస్ట్ అంటే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 50 రోజుల ఉపవాస ప్రార్థనలో సరే, ఈ ఉపవాస ప్రార్థనలో మొదటిసారి రాజకుమారి ప్రార్థనకి వెళ్ళినప్పుడు రాజకుమారి కోరికలు అయితే కొన్ని కోరుకుంటే అవి నెరవేరాలని చెప్పేసి మీకు వీడియో పోస్ట్ చేశాను. అలాంటి రాజకుమారి కోరికలు నెరవేరాలని చెప్పేసి మేము కూడా మనసారి కోరుకుంటున్నానని, రాజకుమారి అనుకున్నవి ప్రతి జరగాలని చెప్పేసి మేము కూడా ఆ దేవుడిని అయితే వేడుకుంటున్నామని చెప్పేసి అనగానే మీ రాజకుమారి దేవుని ప్రార్థనలకి ఇప్పటికీ ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ చివరి ప్రార్థనలు అన్నమాట. అయితే ఈ మొదటి నుంచి ఇప్పటి వరకు గడిచిన ప్రార్థనలో రాజకుమారికి అయితే అనుకున్నవి అయితే దేవుడు నెరవేర్చిపోతున్నాడు. అవి ఏంటి అంటే రాజకుమారి ప్రతిదీ ఒక కొంచెం సంపాదించుకోవాలి, ఒక స్థలం కొనుక్కోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా అంది కాబట్టి దాని ఉద్దేశంగా దేవుడు ఏ రూపాన్ని ఇస్తున్నా తెలుసా? మనం ఏదో ఒక గోల్డ్ కొనబోతున్నాం అన్నమాట. ఆ గోల్డ్ రూపాన మనం ఏ వస్తువైనా, ఏ స్థలమైనా, ఏ ఇల్లు అయినా కట్టగలుగుతాం కదా. గోల్డ్ ఉన్న అంటే చేతిలో బంగారం ఉందంటే డబ్బు ఉన్నట్టే కదండి లెక్క. అదే ప్రకారం అయితే మనం రేపు ఉదయాన్నే లలిత జ్యువెలరీకి వెళ్ళి బంగారం అయితే కొనబోతున్నాము. అది రాజుకైనా నాకైనా ఎవరికో మరి రేపైతే సస్పెన్స్గా ఉండొచ్చు. అంటే వీళ్ళని బట్టి డబ్బులను బట్టి కూడా చూసుకోవాలి కదా. ఇద్దరులో ఎవరో ఒకటి తీసుకుంటాం గోల్డ్ అయితే. అది ఒక దేవుడు మాకైతే ఒక గిఫ్ట్గా అయితే చివరి లాస్ట్ ప్రార్థనలో మాకు రేపు పొద్దునైతే ఇవ్వబోతున్నాడు అనమాట, కానుక దేవుడు గిఫ్ట్గా. అది కూడా మీ సహాయం బట్టే. అలానే యూట్యూబ్ శాలరీ కూడా వస్తుంది కదా కొంత గొప్ప, ఆ రూపాయితో అలానే దేవుడు ఇచ్చిన దాంతో ఎంతో కొంత అంటే ఈ జ్ఞానంతో ఏ సోషల్ మీడియాలో తిట్టినా పొగిడినా ఏదో ఒక రూపాయి సంపాదించగలుగుతున్నాం అంటే ఆయన కృపను బట్టే కదా. అందుని బట్టి మేమైతే రేపు గోల్డ్ తీసుకోవాలి. ఉదయం లేచి రాజకుమారి 6 గంటల కాలం పనులు ముగించుకొని పిల్లలందరూ రెడీ చేసి స్కూల్ పంపించేసి మనమైతే నష్టపేట లలిత జ్యువెలరీకి వెళ్దాము. అందుకంటే ముందుగా దేవునికి మరి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా, కృతజ్ఞత చెప్పుకోవాలి కాబట్టి ప్రార్థనకి వెళ్దాము. ఈరోజు ఈరోజు మీటింగ్స్ అండి. అంటే లాస్ట్ ఉపవాస ప్రార్థనలు అయిపోతున్న ఉద్దేశంతో అలానే సంవత్సరంలో మీటింగ్స్ 2-3 రోజులు జరుపుకుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో 3 రోజులు మీటింగ్స్ అయితే జరుపుకుంటున్నాము. అంటే మా మందిరంలో ఉద్దేశాన ఫస్ట్ రోజు ఫస్ట్ మీటింగ్ మాట. అంటే ఒక పక్క ఉపవాస ప్రార్థనకి ఉపయోగపడుతుంది, మరో పక్క మీటింగ్ కూడా ఉపయోగపడుతూ ఉంది. అందుకనే ఇంకా ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం. ఇద్దరు పిల్లలు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఒక పాట. ఉదయం లేసి ఎలాగ ఉండిద్దాం, మరి ఏ కోళ్ళు తీసుకోపోతున్నాం, దేవుడిని అనుగ్రహించిన బట్టి ఎన్ని గ్రాములు తీసుకోపోతున్నాం చూద్దాం. సరే ప్రార్థనకి వెళ్దాం. ముందు నన్ను చూడలేకపోతున్నారా? తిప్పుతా
ఆకాశ గగనాలలో వెన్నలో వేచితివి. ఎత్తుకుంటారా? స్తోత్రముల్. ఏమో మరి బాగానే ఉంటాయి చూడు. తాళ్ళు ఏమవసరం లేదా, గల్లేసిరా. నా కళ్ళు చాలా వరకు తగ్గినాయి కదండి. ఇంకా రేపు పొద్దున ఇంకా చాలా బాగుంటాయి. రేపు ఉదయం ఎలా ఉంటుందో చూపిస్తాను. 90% రికవర్ అయినాయి. చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. చేతును అన్ని వేళలా అర్థమవుతుందా చెప్పేది? నేను వింటున్నారా? నిద్రపోతున్నారా? మా దేవుడు వింటున్నారా? ఈ దినం మొదటి దినం దేవుడు చక్కగా మొదటి వర్తమానంలో చక్కగా సేవకులు వాడుకున్నాడు. వినంలో దేవుడు నా చేత ఆరాధన గురించి మాట్లాడాడు. అది పిల్లల్ని ముగ్గురు నేను చూసుకుంటా కానీ వాళ్ళు నిద్రపోతున్నారు. నువ్వు భోజనం చేసిరా మరి? ప్రార్థన చేసుకొని భోజనం చేసిరా. ఉదయాన్నే బయలుదేరదాం. ఇంట్లో పనులు త్వరగా చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెళ్దాం. సరే.